20,427 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను. మళ్ళీ వీటిలో ఇంటీరియర్లు లేవు, ఇంటీరియర్స్ వేరే. మళ్ళా వాటిలో ఇంటీరియర్సు, వాటి ఫర్నిచరు ఇవన్నీ వచ్చి పూర్తయ్యేసరికి బహుశా 30,000 రూపాయలు 40,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి తెగుతుంది. మళ్ళీ అవన్నీ కూడా వచ్చి అవి కూడా కంప్లీట్ చేసేసరికి ఈ మాదిరిగా దోచేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇక్కడ కన్స్ట్రక్షన్లకు ఈ బిల్డింగులకు ఇసుక ఫ్రీ. మళ్ళీ ఇసుక ఫ్రీ. వీటికి జిఎస్టీ ఎగ్జంప్షను, వీటికి జిఎస్టీ రీయింబర్స్మెంట్ ఉంది, ఎంఈఆర్ఐటి ఎగ్జంప్షన్ ఉంది, డిఎంఎఫ్ ఎగ్జంప్షన్ ఉంది, ఎన్ఏసి ఛార్జెస్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీయింబర్స్మెంట్. వీటి అన్నింటి కూడా రీయింబర్స్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో చూడండి ఒకసారి మీరే ఆ జీవోలు, వాళ్ళు ఇచ్చిన నెంబర్సు అన్నీ చూపించమో ఒకసారి. ఫస్ట్ చూపించు, ఆ నుంచి చూడండి. దాని తర్వాత చూపించమా. ఇవి ఈ రీయింబర్స్మెంట్లకు సంబంధించిన వాల్యూ. ఇంతకుముందు 3,600 ఎందుకు బామ్మ, ఇంతకుముందు 3,600 చూపించు. ఎన్నికి ముందుకు పోతాను, ఎన్నికి పోవాలి నాయన. ఇంతకుముందు 3,673 కోట్లు. ఈ ఎగ్జంప్షన్స్ తర్వాత ముందు ఈ ఎగ్జంప్షన్ మధ్యలో ఇంతకుముందు చూపించినావు కదా నాయన, అది చూపించు. ఈ ఎగ్జంప్షన్స్ విలువ 681 కోట్లు. దాని తర్వాత ముందు పనైనా ఒక బరిసి 4,354 కోట్లు. దాని తర్వాత 1,053 కోట్లు ఏదానికి, ఇది ఆ బిల్డింగులకు లోనే డ్రైనేజు, నీళ్లు, ఇతర ఇన్ఫ్రా కోసం. తర్వాత ఈ పక్కన ఇదే బిల్డింగుల కోసమే లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో 2,300 కోట్లకు సంబంధించిన ఇంకో జియో. తర్వాత ముందు బొమ్మ, ఇది అద్దాల కోసం, ఈ బిల్డింగుల్లో అద్దాల కోసం ఇంకో జియో. ఇది 2,540 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతూ ఉంది. నిజంగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి, టాకింగ్ అబౌట్ 5 స్టార్ అకామిడేషన్, అంటే 5 స్టార్ లాబీసు, ఆ మాదిరిగా ఉండే హై ఎండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్. 4,500 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, 4,500 దాటదు. అంతేనా? తెలంగాణలో కూడా ఇటీవల కేసీఆర్ గారు సచివాలయాన్ని తెలంగాణలో కట్టారు. 28 ఎకరాల్లో నిర్మించారు ఆయన. దాదాపు 10 లక్షల చదరపు అడుగులు, 615 కోట్లు. అట్టేసుకున్న 6,000 రూపాయలే. కేసీఆర్ కూడా కన్ను చెదురుతాయి 20,427 రూపాయలు అంటే. కానీ మన సెక్రటేరియట్ బిల్డింగ్ మాత్రం 10,665 కోట్లు. ఏమిటి దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుంది. ఈ బిల్డింగులు కాక మళ్ళీ కొత్త అసెంబ్లీ అంటున్నాడు, మళ్ళీ కొత్త హైకోర్టు అంటున్నాడు. కొత్త అసెంబ్లీ కోసం 11,21,975 ఎస్ఎఫ్టీ అంట, మళ్ళీ కొత్త అసెంబ్లీ అంట. ఈ కొత్త అసెంబ్లీ కోసం ఇప్పటిదాకా వీళ్ళు తేల్చిన ఖర్చు 1,947 కోట్లు.
ఎందుకంటే దానికి సంబంధించి 3 జీవోలు ఇచ్చినారు చూడండి. అంటే స్క్వేర్ ఫీట్కు 17,356 రూపాయలు పడినట్టు. మళ్ళీ కొత్త హైకోర్టు ఇది మళ్ళీ 20,32,231 ఎస్ఎఫ్టీ. దీనికి ఇంకా పూర్తి టెండర్లు కంప్లీట్ చేయాల. ఇంతవరకు పిలిచిన వాటినే 1,480 కోట్లతో ఇప్పటిదాకా పిలిచినారు. అదే 1,480 కోట్లు. ఇది పూర్తయ్యేసరికి ఇది ఏ స్థాయికి పోతుందో తెలియదు, కానీ ఇంతవరకు పిలిచిన పరిస్థితి ఇది. అంటే ఇప్పటి వరకు 7 బిల్డింగుల కోసం, అంటే 5 బిల్డింగులు సెక్రటేరియట్ పేరిట, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1,947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్క వేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్క వేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు కేవలం 7 బిల్డింగులకు. నిజంగా ఇది బిల్డింగుల వరకు పరిస్థితి ఇట్లుంటే, ఇక రోడ్లు చూస్తే నిజంగా మళ్ళీ కళ్ళు చెదురుతాయి. అమరావతిలో వేసే రోడ్ల స్కాములు చూస్తే దేశంలో ఎక్కడ కూడా హైవేలు వేసినా కూడా కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్యకాలంలోనే 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే, సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంటుకు ఆయనంతకు ఆయనే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. అక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, అటువైపు ఎటువైపు కూడా బాగా కనిపిస్తుంది, ఇటువైపు కనపడని వాళ్ళకు. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, మీకు అందరికీ కూడా, విజయవాడలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరిచయం ఉన్న అంశమే ఇది. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్కు 69 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఖర్చు అయితే, చంద్రబాబు నాయుడు గారి సీడ్ యాక్సెస్ నుంచి, అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు. నిజంగా ఇక అమరావతి ప్లాట్ల స్కాములు చూస్తే, ఇక అమరావతిలో అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే, చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్విని దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు.
అసలు ఏమిటి అన్యాయము? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కు లేదని రైతులు అంటా ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటా ఉంటే, ఈ 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు. నిజంగా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నసరికి చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అబద్ధాలతో తిట్టిస్తూ ఉన్నాడు. ఆయన మంత్రులు అందరూ కూడా ఆ తిట్టించే కార్యక్రమం ఏ స్థాయికి పోతా ఉంది అని అంటే, అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు, కుట్రలు చేసే కార్యక్రమాలు ఏ స్థాయికి పోతా ఉన్నాయి అని అంటే, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఇవన్నీ కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఎవరు కూడా ఆయనను ప్రశ్నించకుండా భయపెట్టేందుకు, ప్లస్ టాపిక్ డైవర్షన్కు వీళ్ళంతకి వీళ్ళే బిల్డప్ ఇస్తారు, వీళ్ళంతకి వీళ్ళే ఒక కథ అల్లుతారు, వీళ్ళంతకి వీళ్ళే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు నాయుడు, ఇదో మాఫియా ముఠ. వీళ్ళు ఏమనుకుంటే అది ఒక అబద్ధాన్ని వీళ్ళే బిల్డ్ చేస్తారు, ఆ అబద్ధం మీద వీళ్ళే దొంగ సాక్ష్యాలు, కేసులు కూడా వీళ్ళ అధికారుల చేత పెట్టించేసేస్తారు. ఇది జరుగుతూ ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా ఏ స్థాయికి పోయింది అని అంటే, ఈ మధ్యకాలంలోనే కడపలో, ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇది, కడపలో పెద్ద దస్తగిరి అని ఆయన మా పార్టీకి చెందిన వ్యక్తి, మా పార్టీ కార్యకర్త, మావాడు, చనిపోయింది మావాడు, మా పార్టీకి చెందిన కార్యకర్త చనిపోతే మేం బాధపడతాం. అలాంటిది ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీ మీదనే బురద జల్లడం కోసం వాడుకుంటా ఉన్నారు. చివరకు మా డిప్యూటీ మేయర్గా పనిచేసిన నిత్యానంద రెడ్డిని, మా రవిమామను, వీళ్ళపై కూడా బురద జల్లుతూ ఉన్నారు. నిజంగా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని, జాతరలో గొడవ వల్లే ఈ హత్య జరిగిందని స్వయంగా అదే పెద్ద దస్తగిరి భార్య జరిగిన విషయాన్నంతా కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పింది. తాము ఎవరికి బినామీ కాదని, డిప్యూటీ మేయర్గా పనిచేస్తా ఉన్న నిత్యానంద రెడ్డితో తమకు ఎలాంటి విభేదాలు లేవని కూడా చెప్పింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళంతా అందరూ కలిసికట్టుగా ఉన్న వాళ్ళే, చనిపోతే బాధపడాల్సింది వీళ్ళే. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయం కోసం టాపిక్ డైవర్షన్ చేసేందుకు, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లేందుకు కుట్రలతో ఏ స్థాయికి దిగజారుతా ఉన్నాడు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళు నలుగురు కూర్చొని ఒక కథ తయారు చేస్తారు, దాన్నే నిజమని చెప్తారు, పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి, వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి వెంటనే వీళ్ళ పోలీసులు రంగప్రవేశంలోకి వస్తారు. గతంలో ఇదే పోలీసులు వేరే రకంగా చెప్పినా కూడా అది వెనక్కి తీసుకుంటారు ఆ స్టేట్మెంట్లన్నీ. వెనక్కి తీసుకుని మళ్ళీ వీళ్ళు చెప్పిన కల్పిత కథను చుట్టూ కేసు బిల్డప్ చేస్తారు, దాని చుట్టూ దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేస్తారు, కొంతమందిని ప్రలోభ పెడతారు, కొంతమందిని బెదిరిస్తారు, కేసు బిల్డప్ చేస్తారు, చేసి మళ్ళీ మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ చనిపోయినని భార్య వచ్చి, పెద్ద దస్తగిరి భార్య వచ్చి జరిగిన విషయం అంతా చెప్పి ఆయన బాధపడతా ఉంటే, జరిగింది మా పార్టీ మనిషికి హత్యకు గురైతే మేం బాధపడాల్సింది పోయి, వీళ్ళు చేస్తూ ఉండేది ఏంది, మా వాళ్ళ మీదనే కేసులు బనాయించి
ఆ కేసుల్లో మా వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమం చేసి జైలుకు పంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్లుగా జరుగుతున్న అరాచకం ఇదే. తప్పుడు కేసులు వీళ్ళే పెడతారు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే